తమిళనాడులో ఒక కొత్త నాయకుడు పుట్టాడు. రేపు దినాన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు పడుతూ ఈరోజు నాయకత్వ లక్షణాన్ని చేపడుతూ వచ్చాడు. దానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క ప్రజల యొక్క ప్రార్థన. అలాగే దేవుని సేవకులు తన గురించి ప్రవచించిన ప్రవచనాలు. అంత మాత్రమే కాదు, అతను యేసుక్రీస్తు గురించిన భయభక్తులు చూపే విధానం. ప్రైజ్ ది లార్డ్. 2 సంవత్సరాల క్రితమే జోసెఫ్ విజయ్ గురించి ఒక ప్రవచనాన్ని విడుదల చేయడం జరుగుతూ వచ్చింది. నల్లదే నడకు, వెற்றி నిశ్చయం. క్రీస్తు శ్రేష్టమైన నామముపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను మీ మధ్యకు రావడం జరుగుతూ వచ్చింది. ఏమిటి అంటే, ఈ మధ్య కాలంలో మీరు 5వ తారీఖు 4వ తారీఖు అనుకుంటా, జోసెఫ్ విజయ్ అనే ఒక వ్యక్తి చాలా సీట్లు గెలుచుకొని సీఎంగా తాను తమిళనాడుని పరిపాలన చేయడానికి సిద్ధపడుతూ వచ్చాడు. మీ అందరికీ తెలిసిన విధానం ఏమిటో తెలుసా? అతన్ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. అతని గురించి చాలాసార్లు తన యొక్క పరిపాలన గురించి ఏమి జరగబోతున్న విషయాలు కూడా పంచుకుంటూ వచ్చాను నేను మీతో. చాలా సందర్భాల్లో తన గెలుపు గురించి కూడా మాట్లాడడం జరుగుతూ వచ్చింది. అయితే క్రిస్మస్ దినాన డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ దినానికి ముందుగా సెమీ క్రిస్మస్ పెట్టారు విజయ్ గారు. పెట్టినప్పుడు అక్కడ చాలామంది క్రైస్తవులు వచ్చారు, దేవుని సేవకులు వచ్చారు. చాలామంది వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వారిలో ఒక ప్రాముఖ్యమైన దేవుని సేవకులు మాట్లాడుతూ, అయ్యా మీరు 2026లో నాయకత్వం వహిస్తారు అని మాట్లాడుతూ వచ్చాడు. ఆ సమయమున ప్రార్థన చేస్తూ వచ్చారు తన కోసం. உண்மையை சொல்லுகிறோம். 2026 வருஷத்துல நீங்கள் முதல்வராய் வருவீர்கள். இது தீர்க்கதரிசனமான வார்த்தை. தேவன் உங்களை ஆசீர்வதிப்பார். இந்த தமிழகத்துக்கு ஒரு பெரிய காவலாய் அவர் నమ్ముతున్నాను. తను చాలా మంది అనాథలను, అంగహీనులను చేర్చుకున్నాడు. ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. ఆ విధానాన్ని బట్టి తను దేవుని కొరకు ఏదో చేయాలని తాపత్రయం కలుగుతూ వచ్చాడు. తమిళనాడు ప్రజలు చాలా జ్ఞానవంతులు, చాలా జ్ఞానవంతులు. మత ఉన్మాదాన్ని నింపే రాజకీయ పార్టీల చారదీయని వాళ్ళు. అందుకే తమిళనాడు ప్రపంచంలో ఉన్నతమైన స్థాయిలో ఉంది. తెలుసా మీకు? ఈరోజు జోసెఫ్ విజయ్ గారు ఎంతో కష్టపడుతూ, ఎంతో ప్రయాసపడుతూ, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినా కూడా ఎవరు ఊహించలా గెలుస్తాడా? ఎవరు ఊహించలా. ఎవరు చెప్పినవారు కాదు, ఎవరు మాట్లాడినవారు కాదు. అందరూ ఎవరెవరు వస్తారు చెప్తూ వచ్చారు. కానీ జోసెఫ్ విజయ్ గురించి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితులు. కానీ ఆ దినాలలో చాలా సంవత్సరాల క్రితం జోసెఫ్ విజయ్ గారు పార్టీ పెట్టబోతున్నప్పుడు నేను ఒక వీడియోని చేయడం జరుగుతూ వచ్చింది. దానిలో కొన్ని మాటలు పంచుకోవడం జరిగింది. రాబోయే దినాలలో 2026లో జోసెఫ్ విజయ్ గారు సీఎంగా నిలబడతాడని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఈరోజు దేవుని యొక్క కృపా కనికరము తమిళనాడు గవర్నమెంట్, తమిళనాడు ప్రజలు మంచిగా పరిపాలన చేయాలని ప్రార్థన చేద్దాం. మనం తమిళనాడులో మనలాగా క్రైస్తవుల మీద దాడులు ఉండవు. తమిళనాడులో ఇంతకుముందు సీఎంగా గెలిచిన స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వారు కూడా క్రైస్తవులకు ఎంతో అండగా ఉన్నారు. మన ఆంధ్ర, తమిళనాడు
ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక లాగా ఉండదు వాళ్ళ పరిస్థితిలో. అక్కడ క్రీస్తు అంటే పిచ్చి వాళ్ళకి. ప్రతి ఒక్కరూ సినిమా యాక్టర్లు చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. అక్కడ ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించిన వారు. రాబోయే దినాల భవిష్యత్తు. ఇప్పుడు భారతదేశంలో కూడా, మన ఆంధ్రాలో కూడా ఎందుకు మన మీద ఎంత భయంకరమైన పరిస్థితులు, ఇంత భయంకరమైన దాడులు జరుగుతుంటే మనం యూనిటీగా లేని కారణం వలన. కాబట్టి యూనిటీ అనేది మెయింటైన్ చేయాలి. మనం భారముతో ప్రార్థన చేయాలా, దాని గురించి ప్రభు దగ్గర అడగాల, దేవుని సన్నిధిలో ఉన్నతమైన కృప ద్వారా ప్రార్థన చేస్తూ ఉండాలి. జోసెఫ్ విజయ్ ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. వాళ్ళ నాన్న త్రోసివేశాడని, భార్య వదిలిపెట్టిందని, ఎన్నో రకమైన నిందలు అవమానాలు కలుగుతూ వచ్చాయి. కానీ తను ఒక దినాన్ని అంటా ఉన్నాడు, ప్రైజ్ ద లార్డ్. ఒక మీటింగ్ పెట్టాడు, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం కలుగాక, మంచిదే జరుగును, మంచిదే జరుగును, గుడ్ థింగ్స్ ఈజ్ కమింగ్ అని చెబుతూ మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఒక వ్యక్తి ఎన్టీఆర్ గారి తర్వాత సినిమా యాక్టర్లో ఇంత ఉన్నతమైన స్థితిలో నిలబడి, ఒక వ్యక్తి నిలబడి ఎంత ప్రజల మన్నను పొందాడంటే సామాన్యమైన విషయం కాదండి. పెద్ద అగ్రకులమా లేకపోతే హోదా కలిగినాడా కాదు. కానీ విజయ్ గారు చాలా సౌమ్యుడు. ఆయనను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. చాలా సౌమ్యుడు, పిచ్చి పట్టినట్టుగా మాట్లాడు, జ్ఞానవంతుడు, పిచ్చి మట్టిగా అసలు చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. కాబట్టి ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో తెలుసుకుంటూ వచ్చారు. ఈరోజు నీవు నేను కూడా మనము నాయకులుగా ఎదగాలంటే మనము అందరికీ మాదిరికరంగా ఉండాలా. విజయ్ గారు పాదాలు కడిగాడు, వాళ్ళ పాదాలు, వాళ్ళ చెప్పు కింద పడితే వాళ్ళు తీశాడు, పార్టీ సభ్యుల చెప్పులు. విజయ్ గారు వాళ్ళ కారు డ్రైవర్కి సీట్ ఇచ్చాడు. ఇంకా చాలామందికి అనుకున్నారు ఏం గెలుస్తాడులే, 2 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, పెద్ద అనుభవజ్ఞుడు కాదు కదా అనుకున్నారు. కానీ పటాపంచలు చేశాడు. విజయ్ గారు అంటారు, నువ్వు ఎవరిని నమ్ముకున్నావంటే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తు నాకు పెచ్చు. జోసెఫ్ విజయ్ యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన బిడ్డ. కాబట్టి రాబోయే దినాల్లో తమిళనాడు గవర్నమెంట్ పరిపాలన గురించి భారంతో ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయించినట్లు, కనికరించినట్లుగా మన ఆంధ్రాలో కూడా. నేనంటాను, పరిపాలన వచ్చిన తర్వాత క్రైస్తవులకు వెనక వీపు చూసి వెళ్ళిపోవద్దు. విజయ్ గారు వెళ్ళిపోవద్దు, కష్టం. నీ జాతి ప్రజలకు ఇబ్బంది ఏర్పడిందా మాట్లాడు, నీ క్రైస్తవులకు ఇబ్బంది జరిగిందా మాట్లాడు, నీ తమిళనాడు ప్రజలకు ఇబ్బంది జరిగిందా మాట్లాడు, కులమును మతమును చూడకుండా మాట్లాడు, న్యాయమును విచారించు. బెల్ట్ షాపులు తీసేయి, బ్రాందీ షాపులు వద్దు, దానివల్ల పాడైతాయి. ఇవి జరగాల్సినవి. మెడికల్కి మంచి స్థాయి ఇవ్వాలి. చూద్దాం రాబోయే దినాలు ఎలా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో. మంచి పరిపాలన కొరకు మనం ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేయనట్లు. పరిశుద్ధుడైన దేవా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమలాడుతున్నాను, సహాయం చేయండి నాయన, కృప చూపించండి. మీ వైపు చూస్తూ ఉన్నాను, బిడ్డ నీ వైపు తిప్పండి, మీ కొరకు నడిపించుకొని కృప దయచేయండి. ప్రజలు నమ్మారు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి.